ఎలా ఉన్నావు వెంకటేష్? బాగున్నా సార్. ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు అయింది కదా. 3 నెలలు అయింది. సో ఇంకా కట్టెలేదా? ఎందుకు లేట్ చేస్తున్నారు? కట్టెలు తయారయ్యే కమ్మాలి అవి. అవునా? టూ మచ్ ఓవర్లోడెడ్ ఉంది మనకి. చూడు. అవును. ఎన్ని ఉంటాయి కాయలు? 200 ఉంటాయి పైన ఉంటాయి. 200 పైన ఉంటాయి. ఇప్పటికే 3 నెలలకు వంగిపోతున్నాయి ఇవి. లోడ్ అయితే అందుకు కట్టిస్తున్నాం మొత్తం. ఎందుకంటే ఇంత లోడ్ అయితే తెప్పించుకున్న తర్వాత కూడా మనం ఇచ్చేసుకోకూడదు. ఎందుకు మైట్స్కి స్ప్రే చేయలేదు? డిలే చేశారు. వర్షం అసలు తగ్గలేదు, రోజు పడుతూనే ఉంది. అసలు అన్ సీజన్ లో వచ్చే వర్షాలు అన్ సీజన్ లో వస్తున్నాయి. అన్ సీజన్ లో వస్తున్నాయి. అసలు ఈ సంవత్సరం క్లైమేట్ అస్సలు కోఆపరేటివ్ గా లేదు. ఒక నెల బ్యాక్ వచ్చినట్టు. ఎందుకంటే అప్పుడు హీట్ కి అసలుకి పూత మొత్తం డ్రాప్. అవును. సాయిల్ అప్లికేషన్ ఏమైనా చేస్తున్నారా? సాయిల్ అప్లికేషన్ నువ్వు రాసిస్తేనే కదా ఇప్పుడు. అవును. అప్లికేషన్ చేసినా కదా ఇప్పుడు. అవును. మందు రాసిచ్చినది. అదే ఎన్ని రోజులు అయింది అప్లై చేసి? అంత వారం అవుతుంది అంతే. సాయిల్ అప్లికేషన్ ఫ్రూట్ సైజ్ రావాలా? ఓవర్లోడెడ్ ఉన్నాయి కదా. ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత 1 మంత్ కంటిన్యూస్ గా వాటర్ పెట్టండి. వాటర్ అయితే తగ్గిద్దండి. పదున వర్షం పడితే ఒక రోజు గ్యాప్ ఇవ్వండి. ఒక రోజు గ్యాప్. సరేనా? ఇప్పుడు కూడా పెట్టాలి అట్లే. ఇప్పుడు కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ ఉన్నా పెట్టు వాటర్. పెట్టాలన్నా ఏం కాదు. సో 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ 1 అవర్ కానీ సన్లైట్, నీకు సన్లైట్ ఎక్కువ పడింది అనుకో ఆటోమేటిక్గా పెట్టు. సన్లైట్ పడలేదనుకో వాటర్ తగ్గి అని చెప్పేసి మళ్ళీ ఆపేయకూడదు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇంత లోడెడ్ ఫ్రూట్ మీద నీకు సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత వాటర్ పెట్టకపోతే చెట్టు స్ట్రెస్ లో వెళ్ళిపోతుంది. ఒకసారి చూడు, ఎప్పుడన్నా కానీ ఎరువులు పెట్టిన తర్వాత కొందరు వాటర్ తగ్గిస్తే 15 రోజులు 20 రోజులు 30 రోజులు సార్ మా చెట్టు ఎరువులు పెట్టిన తర్వాత కూడా ఫ్రూట్ అంతే ఉంది సార్, సైజ్ రావడం లే, అక్కడికి ఆగిపోయింది సార్ అంటే స్ట్రెస్ లో వెళ్ళిపోయింది. అది ఆ స్ట్రెస్ రాకుండా ప్లాంట్ కి చూసుకోవాలా. ఎప్పుడైతే మనం ఎరువులు పెట్టిన తర్వాత కెమికల్ ఎరువులు హీట్ అవుతుంది కదా, ఆ హీట్ వల్ల ప్లాంట్ అనేది స్ట్రెస్ లో వెళ్తుంది. ఓకే, సరే. ఆ స్ట్రెస్ అనేది ప్లాంట్ కలగకుండా మనం వదులుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా కలిగింది నీకు సిలికాన్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడాలా. అర్థమైందా? సో స్ట్రెస్ లో రాకుండా ఉంటది, రాకుండా చేస్తుంది అది. ఓకే. సో నీకు ఫ్రూట్స్ ఇంత హెవీ లోడ్ అయినా కానీ ఫ్రూట్ సైజ్ రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు అది మేజర్ గా చాలా మంది ఫార్మర్స్ ఫ్రూట్ సైజ్ మేజర్ గా రావడానికి కొన్ని టిప్స్. సో ఎరువులు పెట్టిన వెంటనే ఫ్రూట్ సైజ్ రాదు. అది పశువుల పేడ పెట్టినా గొర్రెల పెంట పెట్టినా ఓకే. ఫ్రూట్ సైజ్ రావాలంటే మేజర్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్తాను, ఆ విధంగా ఫాలో అవ్వు. ఫ్రూట్ సైజ్ రావాలంటే మేజర్గా ఫస్ట్ నీ తోటలో మైట్స్ ఉండకూడదు, త్రిప్స్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే నువ్వు ఎరువులు పెట్టినావు ఓకే, నువ్వు మంచి కాస్ట్లీ మెడిసిన్స్, సో డిఏపీలు, పొటాష్లు, ఓకే, మెగ్నీషియం, పాలిసల్ఫేట్లు అన్ని పెట్టినావు. పెట్టిన తర్వాత ఏమైతుందంటే ఎక్కువ త్రిప్స్ మైట్స్ రసం పీల్చడం వల్ల చెట్లో ఉండే రసాన్ని అంతా స్ట్రా వేసి తాగేస్తుంది. ఓకే. సో చెట్టు హెల్తీగా ఉంది ఎలా అర్థమవుతుందంటే చిగురు ఏమైనా తీపించినావు? ఇంతకుముందు తీపించిన, మళ్ళీ చిగురు రాలే కదా. మళ్ళీ చిగురు వచ్చి రెండోసారి తీపించినావు. ఇప్పుడు చిగురు తీపించి ఎన్ని రోజులు అయింది? నువ్వు తీపిచ్చి నెల పైన అయిపోయింది. సో చిగురు రావడమే లేదు ఒక నెల నుంచి. నీకు అర్థమైందా? చిగురు సఫిషియెంట్ గా వస్తుంది, మామూలుగా లైట్ గా ఇట్లా రావాలి ఈ మీద. అర్థమైందా? సో మైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రిప్స్ మైట్స్ నీ తోటలో ఉండకూడదు. సో ఇంకోటి ఏమంటే సెకండ్ వచ్చేసి సన్లైట్. ఎండ ఉన్నప్పుడు వాటర్ బాగా, ఎండ ఉన్నప్పుడు ఎక్కువ నువ్వు వాటర్ తగ్గియడము, నార్మల్ టైంలో మనకు ఇష్టం వచ్చినప్పుడు వాటర్ పెట్టడము, వాటర్ ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల కూడా చెట్టు అనేది స్ట్రెస్ లో వెళ్తుంది. లోడ్ ఎక్కువైనప్పుడు. అవును. ఓకే. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమంటే సో మనము చెట్లను కూడా శుభ్రం చేయాలా. ఇప్పుడు నువ్వు చూసినావు కాపరాక్సి క్లోరైడ్ కొట్టినావు ఓకే, ఆకు మీద ఇట్లా ప్రిస్పిరేషన్ ఉంటుంది ఓకే, ఆకు పైన ఇట్లా పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ అంతా క్లీన్ అవ్వాలి, ఎందుకంటే ఈ ఎడ్జెస్ కవాటాలు ఉంటాయి. అర్థమైందా? దీంట్లో నుంచి వాటర్ బయటికి పోవడం రావడం, చెట్లు వాటర్ ఎక్కువైంది అనుకో
లీఫ్ ఎడ్జెస్ నుంచి కవాటాల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అవును. అర్థమైందా? తక్కువైందనుకో గాలి నుంచి తీపి. ఫోర్త్ మేజర్ పాయింట్ ఏమంటే వైట్ రూట్ డెవలప్మెంట్. నువ్వు ఎన్నన్నా ఎరువులయ్యి వేరు వ్యవస్థ కరెక్ట్ గా డెవలప్ కాకపోతే అది ఎంత మనం పెట్టినా కానీ వేస్ట్ అవుతుంది. సో ఎవ్రీ 15 రోజులకు 20 రోజులకు ఒకసారి నువ్వు హ్యూమిక్ యాసిడ్ వదులుకో, ఎవ్రీ 20 days ఒకసారి వ్యామ్ వదులుకో. వ్యామ్ అర్థమైందా? అదొక ఫోర్త్ మేజర్ పాయింట్. ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏమంటే నెమటోడ్స్ ఉండకూడదు. వైట్ రూట్ ఉంది వచ్చింది బానే, కానీ ఆ రూట్ కి బుడిపెలు ఉంటుంది. అట్లా ఉంటే ఏమైతుందంటే నువ్వు ఎంత ఎరువులు వేసినా గానీ ఈ రూట్స్ లోనే బ్లాక్ అయిపోతుంది, ఎడ్జ్ వరకు పోదు. అప్పుడు ఆకులు ఎట్లయిపోతాయి, చిన్నగా హార్ట్ సింబల్ లో వచ్చేస్తాయి. అర్థమైందా? ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏమంటే ఈ నెమటోడ్స్. ఈ నెమటోడ్స్ వల్ల కూడా మనకి ఫ్రూట్ సైజ్ అనేది మాక్సిమం తగ్గుతుంది. ఈ 5 పనుల మీద ఇప్పుడు మనం ఫోకస్ చేయాలి. సరేనా? ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ సెట్టింగ్ భారీగా జరిగింది. ఈ సెట్టింగ్ నాకు తెలిసి కనీసం 300 నుంచి 400 ఫ్రూట్స్ ఉంటాయి ఈ ఒక్క చెట్లోనే ఉంటాయి. చూడు, ఎందుకంటే దట్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ నుంచి తీసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ యూ ఆర్ ద టాప్ ఆఫ్ గద్వాల్ ఏరియాలో నువ్వు మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ గా తీసినావు. సో ఇక్కడ చూడు, ఇంకా టూ మచ్ ఓవర్లోడెడ్ ఫ్రూట్స్ ఉంది. ఓకే, సో ఈ 5 ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకుందాము. మాక్సిమం ఫుడ్ సైడ్ తేవడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఫర్టిగేషన్స్ అవన్నీ నేను ఇస్తా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఫర్దర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మైట్స్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మైట్స్ క్లియర్ చేసుకో. మిగతా చెట్లన్నీ ఫ్రెష్ అవుతాయి. ఆ కళ తగ్గింది చెట్లు. అవునవును, అదే నేను అదే ఆలోచన చేస్తాను. నువ్వు వచ్చేంత వరకు ఏది ఇంకా ఎందుకు ఫోన్లు ఎందుకు అని నేను కూడా చూపించినాక చేద్దాం లేని ఇంకా డైరెక్ట్. ఇంత లోడ్ ఉంది చెట్టు, కళ తగ్గింది కొద్దిగా. నాకు 100కి 200% సాటిస్ఫై. కానీ ఏ తోట కూడా నేను బాగుందని చెప్పను, నీకు తెలుసు అది బాగా. మైనస్ చెప్పడానికి మీ తోటకు వచ్చేది నేను. సరేనా? సో అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఇది టూ మచ్ ఓవర్లోడ్. తెంపేపిస్తాం అనుకుంటే కానీ ఇంకా నేను వచ్చినాక ఆలోచన చేద్దాం లేదు. సో నేను ఏవేవి ఫ్రూట్ థిన్నింగ్ చేయాలో నేను చెప్తాను, ఆ విధంగా మనం చేసుకుంటూ పోదాం. సరేనా? అట్లేనండి. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఏం లేదు, ఇంకా నువ్వు చూసినాక డౌట్స్ ఇంకేముంటాయి. ఇంకా ఫర్దర్ నువ్వు చెప్పేదే డౌట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.